3.5 సంవత్సరాలు ఆయన చేసిన పరిచర్యలో సముద్రపు ఒడ్డున ఉండి ఆయన దగ్గరకు వచ్చిన జన సమూహమునకు వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు సీమోను పేతురుదైన ఒక దోణిని చూసి ఆ దోణిలోనికి ఎక్కి కూర్చొని, పేతురు ఈ దోణిను లోపలికి నడిపించు, నేను ప్రజలకు వాక్యం చెప్పాలి అని అడిగి ఆ దోణిలో ఎక్కి కొంచెం లోపలికి కొంచెం నీళ్ళలోనికి వెళ్ళి, ఇంకా అప్పుడు దూరాన ఉన్న ప్రజలందరూ కూడా కనపడతారు కదా ప్రభు. అలా ఆ దోణిలోనే నిలబడి ఎంతసేపు వాక్యం చెప్పారో తెలియదు, ఎంతసేపు వాక్యం మాట్లాడారో తెలియదు. ఆ దోణిలో నిలబడి వాక్యం మాట్లాడటం అంతా అయిపోయినదేమో. మరి అయిపోయిన తరువాతనేమో అప్పుడు ప్రభు నా పేతురు, రాత్రంతా చేపలు పడలేదు కదా, ఇప్పుడు నీ దోణిలో లోపలికి తీసుకెళ్ళి లోతుగా వల వెయ్యి అంటాడు. ఏలినవాడ రాత్రంతయు మేము ప్రయాసపడ్డాము కానీ ఒక్కటి కూడా పడలేదు. సరే, అయినా కానీ నీ మాట చొప్పున మేము వలలు వేస్తాము. అలా చెప్పగానే సరే పద అని చెప్పేసి ప్రభు ఉన్నాడు కదా దోణిలో, ప్రభుని ఆ దోణిలో ఉంచుకొని లోపలికి తీసుకెళ్తాడు పేతురు. లోపలికి వెళ్ళి ప్రభు చెప్పిన మాటను బట్టి వల వేయగా, అది ప్రభు పిలుపు కదా. నువ్వు వల వేయి అయినది ఎవరు పిలుపు? ప్రభు పిలుపు కదా. సముద్రంలో ఎక్కడెక్కడ పుట్టిన చేపలన్నీ కొట్టుకొని వచ్చినాయి. ఏది పేతురుకు సరిపడినన్ని చేపలు కాదండి, నీళ్లు సమస్త జలచరములను పుట్టించుగాక అని పలికినాడు కదా ఆయన. ఆ పలికిన చేపలన్నీ కుప్పలు వచ్చినాయి అంట. ఎక్కడికి? పేతురు దగ్గరికి. ఆ సృష్టికర్త మాట లోబడిన వాని దగ్గరికి వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, కుప్పలు వచ్చినాయి అంట. వాటన్నిటిని చూడగా చాలా భయపడిపోయి ఆ దోణిలోనే మోకరిల్లేసి ప్రభు పాదాల మీద పడి, ప్రభువా నేను పాపాత్ముడిని, నీ యొద్ద నేను కానీ నా యొద్ద నువ్వు కానీ అస్సలు మన ఇద్దరం సెట్ అవ్వము, దయచేసి నన్ను విడిచిపెడిపో, నేను ఎలా ఇక్కడి నుంచి పోలేను, సో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నన్ను వదిలిపెట్టండి, నేను తట్టుకోలేను అని మాట్లాడినప్పుడు, అలా ఒప్పుకొనినప్పుడు ప్రభు అన్నారు, లేదు నువ్వు మనుషులను పట్టు జాలరు అవుతావు. ఒక్క చేప పట్టడమే చేతగట్లేదే, మనుషులను పట్టే జాలరుని అవుతానా నేను అనే ప్రశ్న పుట్టిందో లేదో మరి పేతురులో. ఎప్పుడైతే ప్రభు ఆ మాట అన్నారు, నువ్వు మనుషులను పట్టే జాలరు అవుతావు అనగానే దోణి అన్నిటినీ అంత విస్తారమైన చేపలు అమ్ముకొని కుటుంబాన్ని మంచి మేడల మీదలు కట్టేసి, ఇక ముందు భార్య బిడ్డలు కానీ ఎవరైనా కుటుంబంలోని తల్లిదండ్రులు అన్నదమ్ములు కానీ పేతురు ఎక్కడా అని ఆలోచించకుండా అన్ని సమకూర్చి బయలుదేరలా. ఆ పట్టిన చేప పట్టినట్టే వదిలేశాడు. ఎందుకంటే తను యోగ్యుడు కాదు అన్ని చేపలకి. హీ డజంట్ డిజర్వ్ దట్ అండ్ హీ న్యూ దాట్. నేను యోగ్యుడిని కాదని చెప్పేసి ఆ చేపలన్నీ వదిలేశాడు, ఆ దోణిని వదిలేశాడు, వలలు వదిలేశాడు. ఇవన్నీ నాకు వద్దని చెప్పేసి ప్రభు వైపు తిరిగి ప్రభువుని వెంబడించాడు. 5వ వచనం, రాత్రి అంతా మేము ప్రయాసపడితేమే కానీ మాకేమీ దొరకలేదు. ఆ మాటలో మనకి ఏం కనపడుతుంది అంటే అనుభవము. పేతురు తన అనుభవంలో నుండి మాట్లాడుతున్నాడు. రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకు ఒక్క చేప కూడా పడలేదు. అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్సో, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్సో, మరి ఎన్ని సంవత్సరాల అనుభవం ఉండిందో, ఏ టైంలో వల వేయాలి, ఏ ప్లేస్లో వల వేయాలి తెలీదా? ఆ నీళ్లను గురించిన అనుభవం, ఆ ప్రాక్టీస్ కలిగిన వ్యక్తికి ఎక్కడ వలేస్తే, ఎంత లోతున వలేస్తే, ఏ గడియలో వలేస్తే చేపలు పడతాయో, ఏ మూలన వలేస్తే చేపలు పడతాయో, ఎలాంటి వలేస్తే చేపలు పడతాయో, ఎలాంటి ఎర్ర వేస్తే చేపలన్నీ వస్తాయో ఒక జాలరికి తెలియదా? అనుభవం కలిగిన జాలరి కదా పేతురు. కానీ ప్రభు అన్నారు, నీ దోణిని లోతునకు నడిపించు అన్నప్పుడు పేతురు తన అనుభవము, తన ఎక్స్పీరియన్స్ అంతటినీ కుమ్మరిస్తున్నాడు. నాకు తెలిసినది అంతా కూడా నీ సన్నిధిలో పెట్టేస్తున్నాను, నా అనుభవం అంతా నీ సన్నిధిలో కుమ్మరించేస్తున్నాను. I surrender all of my experience and I commit all my experience into your hands. నా అనుభవం అంతటిని నీ చేతుల్లో పెట్టేస్తున్నాను అని ఆ అనుభవాన్ని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కుమ్మరింపగలిగాడో,
కుమ్మరింపగలిగాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దాన్ని విడిచిపెట్టగలిగాడో అప్పుడు రిక్తుడైపోయి దేవుని మాట తనలో క్రియ చేయడం ఆరంభించింది. అనుభవం ఉన్న వ్యక్తి మనం ఎన్నిసార్లు చెప్పు, మనం ఎన్ని వేల సార్లు చెప్పు వింటాడు. నీకు తెలుసా నాకు తెలుసా అంటాడు, నీ వయసు ఎంత నా వయసు ఎంత అంటాడు. చాలా ఆరాలు తీసి మన మాట విండు, మనం ఎంత చెప్పినా విండు. ఆ అనుభవం చచ్చిపోవాలి, ఆ ఎక్స్పీరియన్స్ చచ్చిపోవాలి. చచ్చిపోయినప్పుడే ఇంకో క్రొత్త వ్యక్తి చెప్పే మాటని మనం వినగలం. నీ వయసు ఎంత, అసలు నీ వృత్తి ఏంటి, నీ ఎప్పుడైనా చేపలు పట్టావా, వాళ్ళు ఎప్పుడైనా పట్టుకొని ఎరిగావా అని యేసు ప్రభు వారిని తిరిగి దూషించడమో లేకపోతే తిరిగి వ్యంగ్యంగా ప్రశ్నించడమో హేళన చేయడమో చేయలేదు. కానీ ఏలినవాడా, ఎందుకంటే ఆ ధోనిలో ప్రభు మాట్లాడుతూ ఉండినప్పుడు విన్నాడు కాబోలు. ఆయన చేస్తున్న ఉపదేశం అంతా విన్నాడు అనుకుంటా. విని ఇప్పుడు అంటున్నాడు, ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడ్డాను. అదంతా ఒప్పుకున్నాడు, యథార్థంగా ఒప్పుకున్నాడు. ఒప్పుకొని నేను నీ మాటను బట్టి వల వేస్తాను. ఇదే పేతురుని గురించి మనం ఆలోచన చేద్దాం. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుకుందాం. 2 పేతురు 1వ అధ్యాయము 17 వచనం నుండి 17, 18 వచనాలు. ఆయన మహాత్మ్యమును మేము కన్నులార చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ఇది ఎప్పటి సంఘటన అంటే మీరు తర్వాత చదువుకోండి. ఒకవేళ చదవాలని ఆశ ఉంటే నన్ను అడగండి, రెఫరెన్స్ రాసిస్తాను. లూకా సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ద సేమ్ భాగం ఉంటుంది. ఏంటంటే ప్రభు రూపాంతరపరచబడిన అనుభవం. ఒక కొండ మీద రూపాంతర కొండ మీద యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉండినప్పుడు ఆయన రూపాంతరం పొందినప్పుడు ఆయన వస్త్రములు ఏ చాకలి చలువ చేయలేనంత తెల్లగా మారినాయి. ఆయన మహిమలో ప్రకాశిస్తూ ఉండినాడు. ఆకాశం నుండి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అనే ఒక మాట, ఒక శబ్దము ఆ కొండ క్రింద ఆ ప్రభు కోసం ఎదురు చూస్తున్న పేతురు, యాకోబు, యోహానులకు వినపడింది. వీళ్ళ ముగ్గురిని కొంచెం దూరం తీసుకొచ్చి వీళ్ళ ముగ్గురిని అక్కడ నుంచి మీరు ఎక్కడే ఉండండి, నేను వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తానని చెప్పేసి ఆయన కొంచెం దూరంగా వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకం నుండి ఆకాశం చేర్చబడి మోషేయు ఏలియాయు మేఘములో మహిమలో ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడారు. యేసు ప్రభు వారితో మాట్లాడారు. మేఘములో కనబడి మాట్లాడారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ కొండ మీద, రూపాంతర కొండ మీద యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉండినప్పుడు పరలోకపు మేఘము, పరలోకపు మహిమ ఆ పర్వతాన్ని కమ్ముకొనగా ఇప్పుడు ఆ మహిమ ఆ కొండ మీద ఉన్నది. కొండ మీద ఎవరు ప్రార్థన చేస్తున్నారు? యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్న యేసు ప్రభు వారి దగ్గరికి మహిమలో మేఘంలో ఎవరు వచ్చారు? మోషే, ఏలియాను వచ్చారు. వాళ్ళిద్దరూ ప్రభు దగ్గరికి వచ్చి జరగబోవు సిలువ కార్యాన్ని గురించి యేసు ప్రభు వారికి వివరణగా చెప్తూ ఉన్నారు. ఎవరెవరున్నారు కొండ మీద? యేసు ప్రభు వారు, మేఘములో మోషే, ఏలియా. వీళ్ళు మాట్లాడుతూ ఉండినప్పుడు, యేసు ప్రభు వారితో వాళ్ళు మాట్లాడుతూ ఉండినప్పుడు వెంటనే ఆకాశం నుండి ఒక శబ్దం వినపడింది. ఏంటి ఆ శబ్దం అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి. ఆ శబ్దము కొండ దిగువన ఉండిన పేతురు, యాకోబు, యోహానులకు కూడా వినపడింది. స్వరం, ఆ భాష వినపడింది. ఇంకా కొంచెం కొండ దిగువన ఉన్న వాళ్ళకి ఒక ఉరుములాగా వినపడింది. నా మాటలు అర్థమవుతున్నాయా? కొండకు కొంచెం దిగువన ఉండిన ముగ్గురికి క్లియర్ వాయిస్ వినపడింది, ఈయన మాట వినండి అని. ఇంకా క్రింద ఉండిన మిగిలిన శిష్యులకేమో ఒక ఉరుము శబ్దంలాగా, ఏదో ఒక ఉరుము ఉరిమినట్టుగా వినపడింది.
అప్పుడు ఈ పేతురు, యాకోబు, యోహానులు ఆ స్వరాన్ని విన్నారట. స్వరం వినడం మాత్రమే కాదు, మీరు తర్వాత ఆ లేఖనం చదివి చూడండి. స్వరం వినడం మాత్రమే కాదు, మోషే, ఏలియాలు కనబడ్డారు పేతురుకి, యాకోబుకి, యోహానికి. అందుకే పేతురు అంటాడు, నీకు ఒకటియో, మోషేకు ఒకటియో, ఏలియాకు ఒకటియో పర్ణశాలలు కడతాము, మనం ఇక్కడ ఉండమే మంచిది అని అంటాడు. చూశాడు కాబట్టి అంటున్నాడు పేతురు ఆ మాట. ఏలియాని చూశాడు, మోషేని చూశాడు. ఆ తత్తరపాటులో మిక్కిలి భయపడి బోర్ల పడ్డారంట. మిగిలిన వాళ్ళేమో బోర్ల పడ్డారు. దుడుకు కదా పేతురు, ఆ బోర్ల పడి లేచి నిలబడి, ప్రభువా ఇక్కడ మనం మీ ముగ్గురికి 3 పర్ణశాలలు కడతామని పెద్దగా అరిచాడు. వీళ్ళేమో భయపడాలని పడిపోయి ఉన్నారు. ఈ సన్నివేశాన్ని పేతురు తన పత్రికలో, 2వ పత్రికలో రాస్తున్నాడు. ఆ మహాదివ్య మహిమ, ఇందాక చదివిన వాక్యం చదవండి, 2 పేతురు 1:17. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచి, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన వస్త్రములు దగదగా మెరయడం, ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించడం, ఆ మేఘం వచ్చి ఆయనను కమ్మడం, ఆ మేఘములో మోషే రావడం, ఆ మేఘంలో ఏలియా రావడం. 24వ అధ్యాయం నిర్గమాకాండంలో, 24వ అధ్యాయం నిర్గమాకాండం 12వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము, నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చదనగా. ఇప్పుడు మరలా 18, కొంచెం పైకి 15. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను, యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను, మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కిపోయాను. ఆ పర్వతమంతా మిక్కిలి కంపించింది. కొలిమిమయమైన పొగ, ధూమము ఆ పర్వతం మీద నుండి పైకి ఆకాశానికి లేస్తా ఉందంట. ఆ ధూమములో, ఆ మేఘం, ఆ మహిమలో, ఆ ధూమములో దేవుడు పరలోకం నుండి ఆ పర్వతం మీదకి దిగువచ్చి కంఠస్వరంతో ఇశ్రాయేలీయులతో మాట్లాడుతుంటే, 20వ అధ్యాయం కనీసం 17 వచనాలు మాట్లాడతాడు దేవుడు. మోషే నేరేషన్ కాదు, ఇదిగో దేవుడు ఇటు చెప్పమన్నాడు అన్న మాటలు కాదు అవి. 20వ అధ్యాయంలో స్పష్టంగా చదువుతాం, నేనే మీకు దేవుడును, నేనే దాస్తుల గృహమైన ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన వాడును, నేనే అనే పదం అక్కడ ఉంటుంది, 20వ అధ్యాయంలో ఉంటుంది. 17 వచనాలు ఏమో మాట్లాడాడు దేవుడు. ఇంకా అప్పుడు ఇశ్రాయేలీయులందరూ చచ్చిన వాళ్ళలా కింద పడిపోయారంట. వామ్మో, ఉరుములతో కూడిన స్వరాన్ని మేము విని బతుకుతామా అనుకొని చచ్చినట్లు పడిపోయి మోషేని కేకేస్తారు. మోషే, మా వల్ల కాదు, నువ్వే పోయి దేవుడితో మాట్లాడి మాకు చెప్పు. అప్పుడు 24వ అధ్యాయంలో కొంతమంది పెద్దలని పిలుచుకొని రమ్మంటాడు దేవుడు. పెద్దలందరినీ తీసుకొని రా అని చెప్పేసి పెద్దలందరినీ ఆ పర్వతానికి కొంచెం దూరంగా నిలబెట్టేసి, ఆ దూరంలో నిలబడి ఉండగా దేవుని మహిమను వాళ్ళు చూస్తారు, ఇశ్రాయేలు పెద్దలు చూస్తారు. 10వ వచనం, అది సమీపంగా కాదు కానీ జస్ట్ ఒక షాడో లాగా చూస్తారు. ఇశ్రాయేలీల దేవుని చూచారని ఉంది 10వ వచనం. ఇక ఆ తరువాత దేవుడు మోషేని పిలుస్తున్నాడు, మోషే, నీకు ఆజ్ఞలు, పద్ధతులు, కట్టడలు, ధర్మశాస్త్రం వీటిని ఇవ్వటానికి నువ్వు నా పర్వతం మీదకి ఎక్కి రావాలి. దేనికి పర్వతానికి ఎక్కాలి? వాక్యం పొందుకోవడానికి. ఏం పొందుకోవడానికి? వాక్యం పొందుకోవడానికి. ధర్మశాస్త్రం ఇవ్వడానికి లేదా ఒక వాక్యం ఇవ్వడానికి అంత అగ్నిలోనికి పిలవాలా మోషేని? ఒక్క వాక్యం పొందుకోవడానికి అంత అగ్నిలో నడవాలా మోషే? అలా మోషే కొండ మీదకి ఎక్కగానే ఓ మేఘం వచ్చేసి కమ్మిందంట. ఆ మేఘము 6 దినాలు కమ్మిందంట. అంటే మోషేని ఆ మేఘము 6 దినాల అబ్జర్వేషన్లో ఉంచింది. ఏం మేఘమో తెలుసా? అగ్ని మేఘం. అది అగ్నిమయమైన ధూమము. అది 6 దినాలు దేవుడు ఇంకా పర్వత శిఖరం మీద ఉన్నాడు, కొన మీద ఉన్నాడు. మోషే ఇంకా పైకి ఎక్కల.
6 దినాలు ఆ మహిమంతటిలో అలా కప్పబడి అబ్జర్వేషన్లో ఉన్నాడు. ఏమన్నా శరీర సంబంధమైనవి ఏమన్నా కనపడతాయనేమో పరీక్షించారేమో. ఏ నరుడు ఆయన అగ్నిని సమీపించి బ్రతకలేడు కదా. 6 దినాల అబ్జర్వేషన్లో సృష్టి డేస్ ప్రకారంగా అలా ఉంచగా ఏం కాలిపోయింది లేదు, చచ్చిపోయింది లేదు మోషే. ఇక 7వ దినాన, మీరు తర్వాత చదువుకోండి 24వ అధ్యాయం, 7వ దినాన ఆ మహిమలో నుండి, ఆ మేఘములో నుండి దేవుడు మోషేను పైకి కిరా అని పిలువగా మోషే ఆ మేఘములో ప్రవేశించి, చివరి 18వ వచనం, అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కిపోయాను. ఎందుకు ఎక్కిపోయాడు కొండ మీదకి? వాక్యం పొందుకోవడానికి. ఏం అంత కష్టమా, అంత అవసరమా ఒక వాక్యం పొందుకోవడానికి? ఒక్క వాక్యం పొందడానికి అంత అగ్నిలో నిలబడాలా? 40 పగళ్ళు రాత్రులండి. మోషే అంత అసలు అన్ని సమర్పించేసి, నిద్రాహారాలు మాని, అన్నపానములు మాని, తన బ్రతుకు మీద, తన శరీరం మీద, బ్రతుకు మీద ఎలాంటి ఆశలు లేకుండా తను చంపేసుకొని ఆ అగ్నిలో నిలబడి ఉంటే కింద వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ మోషే అని వాడేమాయన మాకు తెలీదు, మాకు ఒక దేవతను చేయి మాకు. మోషే ఏమైపోయాడు? ఎక్కడున్నాడు మోషే? అగ్నిలో నిలబడ్డాడు. ఎవరి కోసం? వీళ్ళ కోసం. అగ్నిలో కాల్చబడుతూ, అగ్నిలో మండుతూ నిలబడ్డాడు మోషే. వీళ్ళేమో వాళ్ళు ఆటలాడుకోవడానికి, తాగడానికి, తినడానికి, పండగ చేసుకోవడానికి ఒక బొమ్మ కావాల్సి వచ్చింది వాళ్ళకి. ఇంత భయంకరంగా ఆలోచించండి. మోషే ఏం చేస్తున్నాడు? అగ్నిలో నిల్చున్నాడు. హెబ్రీ గ్రంథకర్త ఆ భాగాన్ని గురించి రాస్తూ 12వ అధ్యాయంలో మోషేను గురించిన మాట 21వ వచనం. మోషే ఎక్స్పీరియన్స్ అన్నమాట 21. ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే అన్నాడంట, నేను మిక్కిలి భయపడి వణికిపోతున్నాను. కిందకి వెళ్ళేమో పండగ చేసుకొని తినటం తాగడం. తిని తాగి ఆడటానికి లేచారంట. మోషే ఏమో పరిశుద్ధమైన వాక్యములు తీసుకోవడానికి, పరిశుద్ధమైన వాక్యం వాళ్ళకి అందించడానికి అగ్నిలో మండిపోతూ ఉన్నాడు, కాల్చబడుతూ ఉన్నాడు. కాలిపోలేదులే. నిర్గమ 3వ అధ్యాయంలో ఒక సన్నివేశం ఉంటుంది కదా, ఆ పొద మండుతూ ఉంది కానీ అది మోషే సాదృశ్యమే. నువ్వు అలా ఉండాలన్నట్టు అది చూపించేది. నువ్వు మండాలి, కాలిపోకూడదు. ఆ అనుభవంలోనికి నువ్వు రావాలని ఆ పదం చూపించాడు మోషేకి. మన జీవితంలో మనం కూడా ఒక దేవుని మాట పొందుకోవాలంటే అలాగైనా అగ్నిలో నిలబడాలి. అలా నువ్వు పొందుకున్న మాట జీవితంలో విడిచిపెట్టవు. ఒకవేళ నువ్వు విడిచిపెడుతున్నావు అని అంటే నువ్వు పొందుకున్నది సరికాదు. పేతురు విషయం ఈ లూకాసు వార్తలోకి వస్తే 5వ అధ్యాయంలో పేతురుని కూడా ఆ హైట్స్కి తీసుకొని వెళ్ళి అప్పుడు మాట్లాడుతున్నారు ప్రభు. అంతమందికి ప్రసంగం చేస్తున్నప్పుడు వేలు పెట్టి చూపించి, పేతురు నువ్వు మనుషులను పట్టే జాలరవి కావాలనే ప్రవచనం చెప్పలేదు. సేపు వాక్యం చెప్పి ప్రసంగం చేసిన ప్రభు అప్పుడే చెప్పేసేసిగా, పేతురు నువ్వు మనుషులను పట్టే జాలరవి అవుతావు అని. అలా చెప్పలా, కానీ ఆ అనుభవాల గుండా తీసుకొని వెళ్ళి ఆ పేతురు యొక్క మనస్సు, హృదయము, జీవితము, అనుభవం అన్నింటినీ వ్యక్తం చేసేసి దేవుని హైట్స్లోనికి, దేవుని స్థాయిలోనికి, స్థానంలోనికి పేతురుని తీసుకొని వెళ్ళి, అంటే ఆ సృష్టింపబడిన చేపలన్నీ రావటం అనేది ఇంపాసిబుల్. అస్సలు అది సృష్టికి విరుద్ధమైన కార్యం. ఒకవేళ చేపలు ఎంతో తెలివితో, ఎంతో టెక్నిక్స్తో వేసినా అన్ని చేపలు రావు. సృష్టింపబడిన చేప అంతా పేతురు దగ్గరికి రావడం అనేది అది దేవుని కార్యం. ఆ దేవుని మహిమ, ఆ కార్యం దేవుని మహిమ. ఆ మహిమలోనికి వచ్చినప్పుడు అర్థమైంది పేతురికి.
ఓకే, హీఈస్ నాట్ అ సింపుల్ మ్యాన్. ఆయన సామాన్యమైన వాడు కాడు, ఇంకంతే మోకరిల్లాడు. ఆ అనుభవాన్ని దాటి, అనుభవాన్ని మించి అర్థం చేసుకున్నాడు పేతురు కూడా. ఓకే, ఆయన సామాన్యుడు కాదు, ఆయన ప్రభువు. ఇంతవరకు మాట్లాడుతున్నప్పుడు అన్ని గంటల సేపు వాక్యం చెప్తున్నప్పుడు అర్థమైందో లేదో కానీ ఇప్పుడు మాత్రం కళ్ళకు కట్టినట్లు అర్థమైంది పేతురుకి. మరి ఏంటి, ఒక్క నిమిషంలో ధోరణిని, వలలని, వృత్తిని అన్ని విడిచిపెట్టడం ఏంటి? ఆ పశ్చాత్తాపం అంత బలవంతమైన ప్రేరణనిచ్చింది. మనం పశ్చాత్తాపడతాం, దేవా నేను పాపిని అంటాం, కానీ అంత పట్టుదల ఉండదు మన పశ్చాత్తాపంలో. అన్ని విడిచిపెట్టగలిగిన పశ్చాత్తాపాలు కావు మనకి. ప్రభువా నేను పాపాత్ముడును అన్నాడు. ఆ ఒప్పుకోలే సర్వాన్ని విడిచిపెట్టేశాడు. ఇక జీవితంలో ఎప్పుడు దాని జోలి పోలేదు. అంత లోతైన పశ్చాత్తాపం తీసుకొచ్చింది దేవుడు. ఆ దేవుని హైట్స్లోనికి, మహిమలో ప్రత్యక్షపరచబడిన వాక్యము అంత క్రియ చేసింది పేతురులో. నీవు నేను కూడా ఆ పేతురు పొందిన ప్రత్యక్షత లాంటి ప్రత్యక్షతను మనం పొందాలంటే, పేతురులాగా మనం కూడా పశ్చాత్తాపడాలంటే ఫస్ట్ మనం కూడా దేవుని మహిమలోనికి రావాలి, దేవుని సన్నిధిలోనికి రావాలి, నువ్వు దేవుని కార్యంలోనికి రావాలి. దేవుడు చేయగలడన్నా దేవుని సామర్థ్యము, దేవుని శక్తి, దేవుని సన్నిధిలోనికి రావాలి. అప్పుడు నీలో కార్యం జరుగుతుంది. నువ్వు బయటే ఉన్నంత వరకు ఏం జరగదు. మరి వాక్యం శక్తి కలిగిందే కదా అంటావు. వాక్యం శక్తి కలిగిందే, నువ్వు నమ్మితేనే. అంటే మనం ఏం పని చేయకుండా వాక్యమే మనల్ని అన్ని అలంకరించాలని కోరుకుంటాం. అంత బతకసలమ్మ ఈ రోజున క్రైస్తవ్యం అంత బతకంగా తయారైంది. సైలెంట్గా నిల్చోవాలి, ఇంకా వెంటనే దేవుడు వచ్చి చేయబెట్టేసి ఎన్నో ఆశీర్వాదాలు గుమరించాలి. మనం చేసేది ఏమి ఉండదు, ఇంకా మన త్యాగాలు ఏమి ఉండవు, మన కష్టాలు పరిచర్యలు ఏం ఉండవు. ఇంకా అట్లా చేయి పెట్టేసి ఎన్నో ఆశీర్వాదాలు గుమరించాలి. అలా చేస్తేనే దేవుడు అనుకుంటాం మనం. కాదు, ఒక మాట నువ్వు దేవుని దగ్గర నుండి పొందాలంటే నువ్వు రావాలి దేవుని మహిమలోనికి. ఏంటి దేవుని మహిమ అంటే ఆయన ప్రసన్నతే. ఆయన ప్రసన్నతలోనికి రావాలి. నువ్వు ఆయన ప్రసన్నతలోనికి వచ్చినప్పుడు నిన్ను నీవు మర్చిపోతావు. నీ క్యాపబిలిటీస్ మర్చిపోతావు, నీ ఎక్స్పీరియన్స్ మర్చిపోతావు, నీ ఎబిలిటీస్ మర్చిపోతావు, నీ చేతనైనది మర్చిపోతావు, నీ బలం మర్చిపోతావు, నీ జ్ఞానం మర్చిపోతావు, నీ చేతనైనది అన్నీ మర్చిపోతావు. వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ఆ మహిమలోనికి నువ్వు వచ్చినప్పుడు. ఎప్పుడైనా అలా ప్రవేశించావా దేవుని మహిమలోనికి? కళ్ళు మూసుకోవడం, యేసు ప్రభువా నీకు వందనాలు, ఆమేన్. చేసే 2 ముక్కల ప్రార్థనలోనైనా విశ్వాసం ఉండద్దా? గంటలు చేయొద్దు, కానీ ఒక్క మాట చేసినప్పుడైనా విశ్వాసంతో రా. అదే ఎబ్రీ పత్రికలో అంటున్నాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు తను వెదకు వారికి ఫలం దయచేయవాడని నమ్మాలి కదా. నువ్వు ఆ ప్రెజెన్స్లోనికి, ఆ మహిమలోనికి వచ్చి నువ్వు అడుగు, ఎందుకు జరగదో చూడు. ఆ మహిమే, ఆ ప్రసన్నతే నీకు కావలసినదంతా నింపేస్తుంది. ఇంకేం అవసరం లేదు నీకు. 40 పగళ్ళు రాత్రులు ఆహారం లేకుండా ఎట్లా ఉండగలిగాడు మోషే? ఉపవాసం ఉన్నాడా అని అంటే ఉపవాసం ఏమి ఉండలే, భూ సంబంధమైన ఆహారం తినలేదు, కానీ దేవుని సన్నిధిలో దేవుని ప్రసన్నతని అసలు నిండుగా ఆరగిస్తా ఉన్నాడు. జీవితకాలానికి సరిపోద్ది. ఆ అగ్నిలో మండి 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 యేసు ప్రభువారు రూపాంతర కొండ మీద మహిమపరచబడుతున్నప్పుడు సమానమైన మహిమలో మోషే కూడా పాలివాడైనాడంటే చూడండి. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్యాహ్నకాల సమయంలో నువ్వు దేవుని మాట పొందాలి, చాలా అద్భుతమైన మాటను పొందాలి. దేవుడితో మాట్లాడాలి, నువ్వు దేవుని యొద్ద నుండి పొందుకోవాలి. ఎలాగంటే నువ్వు ఆయన మహిమలో ప్రవేశించాలి, నువ్వు ఆయన మేఘంలో, ఆయన ప్రసన్నతలో ప్రవేశించాలి. నువ్వు ఎక్కడ మోకరిస్తే అదే నీ చర్చ్, అదే నీ పరలోకం. మనల్ని మనం పరీక్ష చేసుకుని పొందాలి, వాక్యం పొందాలి. మహిమలో మాత్రమే పొందగలుగుతాం. ఆ మహిమలో పొందే మాట మాత్రమే నిన్ను మారుస్తుంది. ఎంతగా మారుస్తుంది అంటే నీ సర్వం విడిచిపెట్టినట్టు మారుస్తుంది.
పేతురు మారాడు కదా, అలా మారుస్తాం. అలాంటి మార్పు రావాలంటే రావాలి నువ్వు కూడా మహిమ లోపలికి. ప్రభు సన్నిధిలో వేడుకున్నాం, ప్రభు నాకు ఆ కృప ఇవ్వు, నన్ను అలా మహిమలో నడిపించు, నాకు అలాంటి విశ్వాసం ఇవ్వు, నాకు అలాంటి గ్రహింపు ఇవ్వు, నా హృదయం వెలిగించు, మనోనేత్రాలు వెలిగించు, నాకు సహాయపడు, నన్ను దాటిపోవద్దు అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మనం ఇంటిలో దీవించుగా. ఆమేన్.